వర్గంలో రేషన్ మాఫియా వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇప్పటి వరకు గ్రామాల్లో గుసగుసలుగా వినిపించిన పేదల బియ్యం అక్రమ రవాణా దందా ఇప్పుడు నేరుగా జిల్లా ఎస్పీ గడప తొక్కింది. లింగపాలెం మండలానికి చెందిన టీడీపీ నేత గంటా సాయి స్వయంగా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కు ఫిర్యాదు చేయడంతో చింతలపూడి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. పేదల బియ్యం పెద్దల గోదాములకు చేరుతుండటంతో అధికార పార్టీ నేతలే ఆరోపణలు గుప్పించడం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ దందా వెనుక రేషన్ మాఫియా డాన్ పెద్దిరెడ్డి రామచంద్రారావు, ఆయన అనుచరుడు వంగరా సాయి దత్తా ఉన్నారంటూ వారికి స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు గరిమెల్లా చలపతి, ధర్మాజిగూడెం ఎస్ఐ మరికొందరు అధికారులు సహకరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. చీకటి పడితే చాలు బినామీ గోదాముల వైపు లారీలు పరిగెత్తుతున్నాయని, దీనిపై ప్రశ్నిస్తే చంపేస్తామంటూ తమ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని సంగా సాయి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక ఈ ఆరోపణలను స్థానిక టీడీపీ అధ్యక్షుడు గరిమెల్లా చలపతిరావు తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కొందరు బురద జల్లుతున్నారని, విచారణ జరిపితే నిజాలు తేలుతాయని ఆయన సవాలు విసిరారు. అసలంతటికి ఇది నిజంగానే కోట్ల రూపాయల రేషన్ మాఫియా దందానా, లేక స్థానిక రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా సొంత పార్టీలే మధ్య నడుస్తున్న అంతర్గత యుద్ధమా? సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? మండలంలో లింగపాలెం మండలంలో ఈ రేషన్ బియ్యం దంతా చాలా ఎక్కువైపోయింది. రేషన్ బియ్యం డాన్లు అని వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ రౌడీయిజం చేసుకుంటా రేషన్ బియ్యం డాన్ అని ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంట, అతని అనుచరుడు వంగర సాయి దత్తు అంట, వీళ్ళిద్దరూ కలిసి చాలా రౌడీయిజం చేసుకుంటా పేదల దగ్గర వచ్చే బియ్యాన్ని వారు వ్యాపారం చేసుకుంటా కోట్లు గడిస్తున్నారు. అది కాకుండా ఇక్కడ ఈ లింగపాలెం మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ చలపతి అండదండలతో ఈ దందా జరుగుతుంది. చలపతి అండదండలతో ఎందుకు దందా జరుగుతుంది అని అంటున్నానంటే, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, చలపతే చేపిస్తున్నాడు అంటానికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాట చెప్తున్నాము. మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ మాఫియా చాలా విచ్చలవిడిగా దందా చేస్తుంది. పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని వీళ్ళు ఎక్కడికక్కడికే ఏజెంట్లను పెట్టుకొని అది ఈ విచ్చలవిడిగా దందా చేస్తున్నారు. పెద్ద మాఫియా దీనికి కొమ్ము కాస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే వీళ్ళు వీధులకి తిరిగి కొంతమంది రేషన్ కొని దళారులకి అమ్ముతున్నారు. ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది అని మాకు చాలా అనుమానంగా కూడా ఉంది. దాని గురించి కూడా ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి. ఎందుకనంటే సివిల్ సప్లై అధికారులు మరి మొన్న మధ్య కూడా ధర్మాజిగూడెంలో ఒక వ్యాన్ సీజ్ చేసినట్టు మేము చూసాం విజువల్స్లో. మరి అవి కూడా ఏం జరిగిందో తెలియదు. కనుక ఇప్పటికైనా పేదలకు అందాల్సిన ఈ రేషన్ బియ్యాన్ని అక్రమార్కులకి చేరకుండా పేద ప్రజలకు అందేలాగా చూడమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కొంతమంది పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని వెంటేసుకుని నేనేదో పీడిఎస్ అక్రమ వ్యాపారం చేపిస్తున్నానని, నేనేదో డబ్బులు దండుకుంటున్నానని కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు నేనేమీ మాట్లాడదలుచుకోవాలా. ఎందుకంటే ఆ యొక్క ఆరోపణలన్నిటిపై కూడా అతను పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు దాని మీద ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించారు. కాబట్టి అవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే అవన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు తదుపరి సమావేశం ప్రెస్ మీట్ భారీగా పెట్టి ఈ మండలంలో ఉన్న అన్ని వర్గాలని కలుపుకొని అన్ని కేడర్ అంతా కలిపి ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇప్పుడు అర్ధాంతరంగా పెట్టిన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేనేదో తప్పు చేశానని ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి పదే మండల పార్టీ అధ్యక్షుడు అన్నాడంటే దాంట్లో ఉద్దేశం ఏంటో మీ